హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. గైస్, ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. సో ఎవరైతే ఇమ్మీడియట్గా జాయిన్ అవుతారో సో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి గైస్. సో మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. నోటిఫికేషన్ మనకు స్కాలర్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ హెచ్ఆర్ రిక్రూటర్ అయితే మనకు డైరెక్ట్గా ఈ నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. వెరీ రీసెంట్గా ఈ నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టే సో ఇక కంపెనీ వాళ్ళు వచ్చేసి బిజినెస్ డెవలప్మెంట్ ఇంటర్న్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి మనకు సో స్టైపెండ్ కనుక చూసుకుంటే ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి అప్ టు 20,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అన్ని రకాల ఇన్సెంటివ్స్ కలుపుకొని మీకు స్టార్టింగ్ శాలరీ 35,000 to 40,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా లొకేషన్ కనుక చూసుకుంటే రిమోట్ అనమాట. సో రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచి వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా డ్యూరేషన్ కనుక చూసుకుంటే గైస్ మీరు ఫస్ట్ 3 months ఇంటర్న్షిప్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. తర్వాత బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మిమ్మల్ని ఫుల్ టైం ఎంప్లాయీగా అయితే కన్వర్ట్ చేస్తాము, అంటే పర్మనెంట్ ఎంప్లాయీగా కన్వర్ట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక కంపెనీ గురించి కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇన్ని వాళ్ళైతే స్టూడెంట్స్కి టెక్ స్కిల్స్ అయితే నేర్పించడం జరుగుతుంది అనమాట. సో 100% జెన్యున్ ప్లాట్ఫామ్ కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఒక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మేము ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సో ఇక స్కాలర్ కంపెనీకి సంబంధించి ఏదైతే ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ ఉంటాయో ఇక సర్వీసెస్కి సంబంధించి మీరు కస్టమర్స్కి అయితే కాస్ట్ చేసేసి సో వాళ్ళకైతే ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్స్ చేసేసి మీరు యొక్క ప్లాట్ఫామ్ వాళ్ళు జాయిన్ అయ్యే విధంగా ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అదే ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. రికగ్నైజింగ్ ఆపర్చునిటీస్ టు అప్సెల్ బేస్డ్ ఆన్ ది కస్టమర్స్ నీడ్, పర్ఫార్మెన్స్ అండ్ పర్చేస్ హిస్టరీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో కస్టమర్స్కి ఎటువంటి నీడ్స్ ఉన్నా కూడా ఇక అప్సెల్కి సంబంధించి సో వాటి గురించి మీరు ఆపర్చునిటీస్ని అయితే రికగ్నైజ్ చేసేసి వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేసేసి సో ఇక ప్లాట్ఫామ్లో జాయిన్ అయ్యే విధంగా మీరు సో వాళ్ళని కన్విన్స్ చేయాల్సి ఉంటుందన్నమాట. వాళ్ళకి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే ఇక ప్లాట్ఫామ్లో జాయిన్ అవుతారు. మీరైతే కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ అయితే చేయాల్సి ఉంటుంది గైస్. సో వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోండి కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటే స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్ మీకైతే ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. దీంతో పాటు కన్విన్సింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. కస్టమర్స్కి ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఈ యొక్క స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ప్రీవియస్గా ఏమైనా ఇక ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్లో బిజినెస్ టు టెక్ ప్రోగ్రామ్స్ సంబంధించి వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదు. బోత్ ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ గైస్. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టు మీరు ఇక పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్ అయితే మనకు వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో కనుక చూసుకుంటే బేసిక్గా చూడండి మనకు అప్లై చేసుకోవడానికి అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేశారు. గూగుల్ ఫామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో నేను డైరెక్ట్గా మీకు అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి అప్లై లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు ఇలా గూగుల్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి మనకు డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. 1-2 సార్లు క్లియర్గా చెక్ చేసుకోండి. కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే ఇక అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీ యొక్క నేము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, అదేవిధంగా హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, నేమ్ ఆఫ్ ది కాలేజ్, ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, అదేవిధంగా రేట్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ మ్యాక్సిమం మీరు 8, 9 అలా అయితే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రేట్ యువర్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ కూడా 9 అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. రేట్ యువర్ ఎక్సెల్ స్కిల్స్ మీకు ఎక్సెల్ అయితే వచ్చి ఉండాలన్నమాట, కంప్యూటర్ నాలెడ్జ్. సో 8
సెక్టర్ 9 అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ పెట్టండి, లేదంటే నో అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి మీకు రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి. సో రెజ్యూమ్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసినట్టే యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అని చెప్పేసి మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే బేస్డ్ ఇన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి వెళ్ళి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.